క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. దేవాతి దేవుడు మనలను 2025 సంవత్సరం జనవరి నుండి ఈ అక్టోబర్ నెల వరకు తన కృపతో మనలను కాపాడుతూ వచ్చినందుకు ఆ దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యముగా మరొక నూతన నెలలో మనలను ప్రవేశించిన ఆ దేవాతి దేవునికి నేను వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనలను ఈ నవంబర్ నెలంతటా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీ కుటుంబానికి ఇవ్వబోయే ఈ నవంబర్ నెల దేవుని వాగ్దానం ఏమనగా, ఆదికాండము 28వ అధ్యాయములో 3వ వాక్యము 4వ వాక్యములో మనం చదివినట్లయితే, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును నీకు దయచేయునుగాక. ఈ మాట తండ్రి అయిన ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు తెలియచేస్తున్నాడు. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును నీకు దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, ఆనాడు ఇస్సాకు ఏ విధంగా యాకోబుతో ఈ మాట పలికాడో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తునందు విశ్వాసులైన మీతో చెప్తున్నాడు. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడో, ఏ దేవుడు అబ్రహామునకు కావలసిన వాటన్నిటిని దయచేశాడో, అదే విధంగా ఈ నవంబర్ నెల అంతటా క్రీస్తులో నువ్వు ఉన్నంత వరకు నీకును నీ కుటుంబానికి నీ పిల్లలకు కావలసిన ప్రతి ఆశీర్వాదములను అనుగ్రహించబోతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉందండి, యెహోవా ఆశీర్వాదం అంట మనకు ఐశ్వర్యం ఇచ్చునంట. సామెతల గ్రంథం 10:21 ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను అబ్రహాముకులాగా ఆశీర్వదించబోతున్నాడు. క్రీస్తునందు మీరు నమ్మకంగా ఉండండి, క్రీస్తుకు సమీపంగా ఉండండి. ఎందుకనగా క్రీస్తు లేకుండా మనం అబ్రహాం పిల్లలుగా మారలేం. క్రీస్తు లేకుండా మనం అబ్రహాము యొక్క సంతానముగా మారలేం. ప్రతి ఆశీర్వాదములన్నీ క్రీస్తునందు మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రియులరా, క్రీస్తునందు సంతోషంగా ఉండండి. ఈ యొక్క నవంబర్ నెల అంతటా నీకు నీ కుటుంబానికి ఏ కొదువు లేకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆర్థికంగా ఈ భూ సంబంధమైన విషయాలన్నిటిలో కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.